ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుని వాక్యంలో మనకు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని దేవుడి వాక్యం చెప్పాడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే దురాశ నిరాశ రెండు ఉంటాయి కాబట్టి మనం మధ్యలో ఆశ నెరవేర్చుకొని ఆశను కలిగి ఉండాలి. అది కూడా ఏ ఆశ? దేవుని అంతే ఆశ కలిగి ఉండాలి. ఎలాంటి అంటే ఇప్పుడు దురాశ ఉందనుకోండి, దురాశ అంటే మనకు అందని వాటిని, మనకు అవసరం లేని వాటిని మనం ఆశిస్తే అది దురాశ అవుతుంది. నిరాశ అంటే మనకు దేవుడు ఇచ్చే వాటిని కూడా మనం రిజెక్ట్ చేస్తూ నిరాశలో హోప్ లేకుండా ఆశ లేకుండా ఉంటే మాత్రము అది నిరాశలో పోతుంది. దురాశ తప్పే, నిరాశ తప్పే. కానీ ఎప్పుడైతే నువ్వు ఆశ కలిగిన ప్రాణం కలిగి ఉంటావో దేవుడు నిన్ను నీ ఆశను తృప్తిపరిచే దేవుడు అన్నాడు. కాబట్టి మనము ఆశ లేని వారంగా ఉన్నాము అంటే మనలో డిప్రెషన్ అనే దురాత్మ ఉంది. డిప్రెషన్ అనే దురాత్మ గురించి నేను ఒక డెలివరెన్స్ ప్రేయర్ చేశాను. దాని కింద 10 దురాత్మలు ఉంటాయి. అందులో సూసైడ్ ఉంటుంది, తర్వాత ఆత్మహత్య, తర్వాత చావు, తర్వాత అనారోగ్యమైన దురాత్మలు కలిసి మీరు ప్యాకేజ్ లాగా ఇది వస్తుంది. కాబట్టి ఈ బలవంతుడైన డిప్రెషన్ని మనం జయించాలి, మనం యేసులో బలంగా ఉండాలి అంటే మాత్రం మనము దేవుని అందు ఆశ కలిగి ఉండాలి. సో మనలో చాలామంది నిరాశలో నిస్పృహల్లో ఉంటాం. డిప్రెషన్కి లోనైనామంటూ డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటాం. కాదు, మీకు ఎందుకు డిప్రెషన్ వచ్చింది ప్రభు దగ్గరికి వచ్చి అడగాల. మీరు మందులు వాడినా పర్వాలేదు, కానీ ఫస్ట్ ప్రభు దగ్గర వచ్చి మనము సమాధాన పడాలి. మీరు నా దగ్గర రండి. ఏమంటున్నాడు దేవుడు? మీ పాపములు రక్తం వల్ల ఎర్రనిగా ఉన్నాను, నేను వాటిని ఎట్లా చేస్తా? హిమము కంటే తెల్లగా చేస్తాను. నా దగ్గరికి రా, నువ్వు వాదించు. ఎందుకు తప్పిపోయినావు నాకు తెలియచేయి. నువ్వు ఫస్ట్ సమాధాన పడు నా దగ్గర. అప్పుడు నీకు నేను అలౌ చేసిన ఈ డిప్రెషన్ అనే దురాత్మ నుంచి నీకు విడుదల ఇస్తాను. కాబట్టి మనం ఏమనుకుంటామంటే డిప్రెషన్ అనే దురాత్మలు ఏదో చేతబడి నుంచో ఏదో వచ్చుండొచ్చు, కానీ అవి అలౌ చేసేది మాత్రం దేవుడే. కాబట్టి నీలో ఏ అనారోగ్యం, ఏ దురాత్మ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ కమ్ టు గాడ్. దేవుని దగ్గరకు వచ్చి, దేవా ఇదంట, నిరాశ అంట, డిప్రెషన్ అంట, సాతాన్ అంటున్నారు, ఏమేమో అంటున్నారు, అసలు ఏమైంది, నేను ఏం తప్పు చేసినా దయచేసి నాకు తెలియజేయి, దాన్ని క్షమించు, నేను ఇతరులను కూడా క్షమిస్తున్నా, నేను కూడా నన్ను నేను క్షమించుకుంటున్నా. సో ఇలా మనం ఎప్పుడైతే దేవునితో సమాధాన పడతామో, మనం ఆశ కలిగిన వారమే దేవుని దగ్గరకు వస్తామో, అప్పుడు దేవుడు మనల్ని మన తప్పులు తెలియజేస్తాడు, మనల్ని సరిచేస్తాడు, మళ్ళీ మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంతేగాని నేను డైరెక్ట్ దేవునితో సమాధాన పడకుండా నేను మందులతో బాగైతా, లేకపోతే నేను ఈ సేవ చేస్తే బాగైతా. నో. ఫస్ట్ యూ కమ్ టు గాడ్. దేవుని దగ్గరికి రా, ఫస్ట్ సమాధాన పడు. ఎక్కడ తప్పిపోయినా, ఏమైంది, కొన్ని కావాలంటే 2 రోజులు ఉపవాసం ఉండి దేవుని అడుగు. దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. ఇవన్నీ నన్ను క్షమించదు అంటే క్షమించు. అందరి లిస్ట్ రాసుకో, పేర్లన్నీ రాసుకో. నువ్వు ఎప్పుడైతే దేవుని సేవ దేవుడు చేయమని చేస్తలేవా, దేవుని సేవలో ఉండు. తర్వాత దేవుని దగ్గరకు వచ్చి, దేవా నన్ను ఇంకా సరి చేయి అన్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం